గృహాలలో లో వోల్టేజ్ విద్యుత్ సమస్యతో రాత్రి వేళలో అవస్థలు పడుతున్న సమస్యలు పరిష్కారం చేసే నాదుడే లేడని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలోని ప్రధాన రహదారి నందు గత కొన్ని రోజులుగా దాదాపు 45 కుటుంబాలకు విద్యుత్ లో వోల్టేజ్లో అవస్థలు పడుతున్నామని విద్యుత్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడు లేడు అంటూ మహిళలు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో మహిళలు బుధవారం మాట్లాడుతూ ఓట్ల కోసం వచ్చిన ప్రజా ప్రతినిధులు సమస్య పరిష్కారం చేస్తామని పూటకు హామీలు ఇచ్చి మా ఓట్లు దండుకున్నారని ప్రజా సమస్యలు పరిష్కారం చేయనప్పుడు ప్రజా ప్రతినిధులు ఎందుకంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు విద్యుత్ అధికారులకు చెప్పిన సమస్య పరిష్కారం కాక రాత్రి వేళల్లో విద్యుత్తులో వోల్టేజ్లో వృద్ధులు పిల్లలు ఒక్కపోతు అవస్థలు పడుతున్నారని విషపురుగులు సంచరిస్తున్నాయని ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఈ విషయమై ఒంటిమిట్ట విద్యుత్ ఏఈ జయకేశవరెడ్డి వివరణ కోరగా ఉప్పరపల్లి గ్రామంలో కొన్ని గృహాలకు వోల్టేజ్ సమస్య ఉన్నట్లు నా దృష్టికి రాలేదని విద్యుత్ సమస్య పరిష్కారం కొరకు ఆ ప్రాంతంలో పర్యటించి లో వోల్టేజ్ సమస్య పరిష్కారం కొరకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. మాకు 936 సర్వే నెంబర్లో ఉండే మా ప్రజలందరం కూడా చాలా సంవత్సరాలుగా కరెంటు ఇబ్బందికి గురవుతున్నాము. కాకపోతే చాలామందికి మేము ఏఈ గారికి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎవరూ స్పందించలేదు. కానీ మేము మా ఇంట్లో ఎవరి ఇంట్లో అయినా సరే ఫ్యాన్ వేసినా కూడా ఎన్ని కుటుంబాలు లేవు సార్ ఇట్లా? ఇక్కడ వచ్చి దాదాపు 50-60 కుటుంబాల దాకా ఉన్నాయి. ఈ అన్ని కుటుంబాలు కూడా కరెంటు ఇబ్బందితో చాలా అనుకోని సంఘటనలు కూడా కరెంటు ఇబ్బందితో చాలా విషయాలు వాళ్ళకు ఇబ్బందిగా ఉన్నాయి. కాకపోతే ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు సరిపడా కరెంటు ఇస్తారని కోరుతూ సెలవు తీసుకుంటాం. హాస్పిటల్ కాడ నుంచి మనకు కరెంటు రావడం లేదు. మేము అది ప్రెసిడెంట్కి చెప్పాము, సచివాలయంలో పోయి చెప్పాము, ఇంతకుముందు 3 సార్లు మీడియాకు కూడా వేసాము. మనకు ఎవరు పట్టించుకోవడం లేదు. ఎలక్షన్లో మార్పిస్తామని ఎలక్షన్ వాళ్ళు కూడా చెప్పారు. మళ్ళీ వాళ్ళ టైం అయిపోయినాక ఎవరు ముందుకు రాలేదు. ఇంతకుముందు మేము పంచాయతీలన్నీ వేసి సర్పంచ్ దగ్గర బాగా నేను మోటార్ బిగించేటప్పుడు అయితే పెద్ద వాళ్ళ దగ్గరికి పోయాము. నాకు లైన్ ఎవరు ఇవ్వలేదు. తర్వాత లాస్ట్ బాలాజీ అతను ఇప్పటికి బిగించుకోండి మా, మీకు లైన్ బిగించలేక తీసుకొద్దు అన్నారు. అయినా మనకు ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మాకు ప్రస్తుతం మనకు కరెంటు కావాలి, మనకు ఫ్యాన్లు తిరగాలి, నాకు మోటార్లు జరగాలి. మేము రోడ్ ఈ పక్కన ఉన్నాము. మనకు అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. ఊర్లో అక్కడ అంతా ఉంది. అక్కడ ఎర్కిల్ రెడ్డి లైన్ మ్యాన్ అతను వచ్చి ఇంటికి చేస్తామమ్మా నీకేం కావాలో నేను అదే చేస్తానని మాట తీసుకుంటాడు. వెళ్ళిపోయి మళ్ళీ ఫోన్ కూడా తీయడు. మనకు ఇప్పుడు ప్రస్తుతానికి కరెంటు రావాలి, కరెంటు కావాలి. అందరికీ నమస్కారము. నా పేరు సరస్వతి. పెద్ద హాస్పిటల్ కాడి నుంచి మాకైతే ఈ లైన్ కరెంట్ రావడం లేదు. మమ్మల్ని ఎవరు పడుచుకునే వాళ్ళు లేరు. నైట్ అయితే కరెంట్లు అసలు మాకు అందుబాటు కావడం లేదు, ఫ్యాన్లే తిరగడం లేదు. ఈ ఊర్లో ప్రెసిడెంట్కి చెప్పినా కానీ ఒంటిమిట పోయి కరెంట్ ఆఫీస్ కాడికి పోయి మాట్లాడక ఏడేం మన చెప్తే వాళ్ళు వినడం లేదు అని చెప్తున్నాడు. ఎవరన్నా ఓట్లకు ఏదన్నా ఎలక్షన్కి వచ్చే అది చేస్తాము ఇది చేస్తాము మేము తర్వాత ఇది అయిపోతానే చేస్తామంటారు. మా ఈ లైన్ అయితే అసలు మమ్మల్ని ఎవరు తలిచి తాకే వాళ్ళు లేరు సార్. ఇప్పుడు తెలుగువాడు గెలిచాడు, అసలు అతను ఎక్కడ ఉండేది కూడా మనకు తెలియదు. ఏం ఆ 2 రోజులు పనులు జరుపుకునే వాళ్ళే. మేము అది చేస్తాం ఇది చేస్తాం. కనీసం మాకు తాగేదానికి కూడా నీళ్లు వదిలేదు. ఏమంటే మాకు రావడం లేదు, మేము వేస్తాడము రావడం లేదు. ఆ కరెంట్ అంటే అది ఇది లైన్ తెచ్చారు, ఇది ట్రాన్స్ఫారం లేదు, ఆ వైర్ కలిపింది ఇది వైర్ కలిపింది. వాళ్ళు ఉన్నట్టే మేము ఊర్లోనే ఉన్నాం కదా, మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు.